హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో వడక్కన్ మలయాళం హారర్ మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 50 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే రామ్ అనే ఒక పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ అయితే ఉంటాడనమాట. తను బ్రహ్మగిరి ఫారెస్ట్ లో జరిగిన కొన్ని మిస్టీరియస్ డెత్స్ అయితే సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేస్తుంటాడనమాట. అసలు ఆ మిస్టీరియస్ డెత్స్ ఏంటి, అసలు ఎందుకు జరిగింది, అసలు బ్రహ్మగిరి ఫారెస్ట్ లో ఏముంది, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే వడక్కన్. నేనైతే ఫుల్ స్టోరీ అని రివీల్ చేయలేదు మీకు. స్టోరీ ప్లాట్ అయితే ఇంకా చాలా ఎక్కువగా ఉంది. జస్ట్ సింపుల్ ఇంట్రడక్షన్ అయితే ఇచ్చాను. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయింది. మీరు కనుక ఛానల్ కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో కింద మన సెకండ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చాను. ఒకసారి విజిట్ చేసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ కేస్ ఈ ఛానల్కి ఏమైనా ప్రాబ్లం ఉంటే నేను దాంట్లో మీతో కనెక్ట్ అవుతాను. అండ్ ఆ ఛానల్ అయితే స్టోరీస్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్ వీడియోస్ అయితే వస్తుంటాయి. సో ఒకసారి విజిట్ చేసి చెక్ చేయండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే వన్ థింగ్ భయ్యా, దీనికి IMDb పరంగా కానీ అంటే క్రిటిక్స్ పరంగా కానీ రేటింగ్స్ అయితే చాలా ఎబో ఉన్నాయి. అండ్ ఇంటర్నేషనల్లీ కూడా కొంచెం అప్రిషియేషన్ అయితే వచ్చింది మూవీకి. మలయాళంలో ఫస్ట్ పారానార్మల్ మూవీ కాబట్టి కొంచెం హైప్ అయితే క్రియేట్ అయింది. చాలా బాగా వర్కౌట్ అయింది అన్నారు. సో అందుకే చూడడం జరిగింది. నాకైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్యా. ఎందుకు వర్కౌట్ అవ్వలేదు అన్నది నేను మాట్లాడతాను. బట్ ఫస్ట్ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే చాలా మందికి వర్కౌట్ అయింది కదా, ఎందుకు వర్కౌట్ అయిందని. పాజిటివ్స్ ఏంటంటే టెక్నికల్ గా అయితే మూవీ టాప్ నాచ్ ఉంటుంది, అందులో డౌట్ లేదు. విజువల్స్ పరంగా, సౌండ్ డిజైన్ పరంగా, సినిమాటోగ్రఫీ పరంగా అయితే చాలా రిచ్ గా ఉంటుంది మూవీ. ఎక్కడ కూడా తగ్గదు భయ్యా, టాప్ నాచ్ అయితే ఉంది. దాని పరంగా నేనే సర్ప్రైజ్ అయ్యాను. అండ్ ఈ మూవీలోకి చాలా వరకు కూడా ద్రావిడియన్ ఫోక్లోర్ అని చెప్పేసి ఒకటి తీసుకొస్తారన్నమాట. అదే మనకి తెలుగులో ఇంచక్కడగా చెప్పాలంటే మూఢనమ్మకాలు కానీ, ఆచారాలు కానీ, రిచువల్స్ కానీ, పూజలు కానీ, ఇలా కొన్ని విలేజెస్ లో ఉంటాయి కదా, వాటిని బాగా యాడ్ చేసుకునే స్టోరీకి ఆ ఎలిమెంట్స్ ని చాలా బాగా సెట్ చేసుకుని చూపించడం అయితే జరుగుతుంది మూవీలో. అది ఒక మంచి ఐడియానే చెప్పాలి. చాలా ఇంట్రెస్టింగ్ వేలో అయితే ప్రెజెంట్ చేశారు. అయితే దాని పరంగా వర్కౌట్ అవుద్ది. అండ్ మెయిన్ లీడ్ అండ్ కిషోర్ గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది భయ్య. బట్ క్యారెక్టర్ అయితే డెప్త్ అయితే ఉండదు. వీటి పరంగా అయితే మీకు సినిమా టాప్ నాచ్ లో ఉంటుంది. అందువల్లే క్రిటిక్స్ నుంచి అప్రిషియేషన్ అయితే చాలా ఎక్కువగా వచ్చింది. బట్ నెగిటివ్స్ ఏంటంటే మీరు కనుక ఒక రెగ్యులర్ హారర్ ఫ్యాన్స్ అయి ఉంటే కనుక, ఒక రెగ్యులర్ ఆడియన్స్ అయి ఉంటే కనుక మీకు ఈ మూవీ అసలు వర్కౌట్ అవుతుంది భయ్య. ఎందుకంటే హారర్ జోనర్ పేరుకి. బట్ హారర్ మూమెంట్స్ కానీ, స్కేరీ మూమెంట్స్ కానీ ఏమీ ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఏం ఉండవు అందులో. బట్ వాళ్ళు చూపించడానికి అయితే ట్రై చేస్తారు కానీ ఎక్కడ కూడా వర్కౌట్ అవుతుంది ఏమి కూడా. అండ్ థ్రిల్లింగ్ యాంగిల్ కూడా చాలా వీక్ గా ఉంటుంది. టెన్షన్ పడే సీన్స్ కానీ, సస్పెన్స్ బిల్డ్ చేసే సీన్స్ కానీ ఏమీ ఉండవు. అన్నీ కూడా మీకు చూపించే విధానంలోనే మీకు అర్థమవుతూ ఉంటుంది అనమాట నెక్స్ట్ ఏం జరగబోతుందని. సో అందువల్ల మీకు ఒక టెన్షన్ కూడా బిల్డ్ అవ్వదు. అండ్ స్క్రిప్ట్ కూడా చాలా స్లోగా వెళ్తూ ఉంటుంది అనమాట. ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. ట్విస్ట్లు కూడా క్యాచ్ చేసే విధంగానే ఉంటాయి. మిమ్మల్ని అయితే ఎంగేజ్ చేసే విధంగా అయితే ఉండదు ఏది కూడా. అండ్ క్యారెక్టర్స్ కి అయితే ప్రాపర్ గా బ్యాక్ స్టోరీ ఏమి ఉండదు, కనెక్షన్ ఉండదు. అండ్ వాళ్ళకి ఎమోషనల్ ఇంపాక్ట్ పరంగా కూడా అంతగా కనెక్ట్ అవ్వరు. ఎక్కడ కూడా మూవీ మీకు త్రూ అవుట్ ద మూవీ ఒక హారర్ ఫీల్ గానీ, సస్పెన్స్ ఫీల్ గానీ తీసుకురాదు భయ్య. వీళ్ళైతే ఒక గేమింగ్ కాన్సెప్ట్ అయితే తీసుకుంటారనమాట. అందులో వన్స్ మీకు వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసిన థీమ్స్ ఉంటాయి అనమాట. గేమింగ్ కాన్సెప్ట్ ఒకటి, అండ్ ఈ రిచువల్స్, పూజలు, మూఢనమ్మకాలు, అండ్ ఇంకా పారానార్మల్ యాక్టివిటీస్, ఈ మూడాటికి వాళ్ళ కాన్సన్ట్రేషన్ చేసిన విధానం, వాళ్ళు తీసుకున్న ఐడియా, ఈ మూడింటిని కలపచ్చు, మంచిగా సెట్ చేయొచ్చు అన్నది బాగానే ఉంది. కానీ ప్రెజెంటేషన్ అసలు వర్కౌట్ అవుతుంది. హారర్ పరంగా కానీ, థ్రిల్లింగ్ పరంగా కానీ ఏది వర్కౌట్ అవుతుంది. స్టోరీ పరంగా చాలా వీక్ గా తీసుకెళ్తారు, స్లోగా ఉంటుంది, ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. వీటన్నిటి వల్ల అయితే నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు మూవీ. చాలా బోర్ కొట్టింది భయ్య, చెప్తున్నా కదా. నాకు అంతగా ఏం నచ్చలేదు. మీరు ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ పరంగా అండ్ కొత్త అటెంప్ట్ కాబట్టి మలయాళం వాళ్ళు ఏం చేశారో చూద్దాం అనుకుంటే అంత అప్రిషియేషన్ ఎందుకు వచ్చింది, IMDb రేటింగ్ అంత ఎక్కువ ఉంది ఏంటి తెలుసుకుందాం అనుకుంటే చూడండి, ప్రైమ్ వీడియోలో ఉంది. ఫ్యామిలీతో కొంచెం ఇబ్బంది పడతారు. 1-2-3 సీన్స్ అయితే ఉన్నాయి, వాటి పరంగా అయితే ఇబ్బంది పడతారు. మరి తెలుగు లాంగ్వేజ్ అయితే లేదు. మీకు కనుక రివ్యూస్ తీయడం లైక్ చేయండి. అండ్ ఆఫ్టర్నూన్ సండే సజెషన్ అయితే ఉంటుంది. చెప్పాను కదా, లాస్ట్ సండే నుంచి స్టార్ట్ చేస్తాం. ఎవ్రీ సండే ఆఫ్టర్నూన్ కి అయితే ఒక సండే సజెషన్ అని చెప్పి ఒక వెబ్ సిరీస్ కానీ ఏదో ఒకటి మీ ముందుకు అయితే తీసుకొస్తాను. నేను మాక్సిమం వెబ్ సిరీస్ తీసుకొస్తా, అది కూడా లెంత్ ఉన్నవి. సో మధ్యాహ్నం వీడియోకి అయితే ప్రిపేర్ అయిపోండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని, అండ్ సెకండ్ ఛానల్ మర్చిపోద్దు, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. బై, లవ్ యూ ఆల్.